వైసీపీపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ఎమ్మెల్యేలు పులుపర్తి రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, ధర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బ్యాక్ రోజులు వీరంగం సృష్టిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం వారికి ఇష్టం లేదన్న నేతలు అందుకే వాళ్లు రప్ప రప్ప అంటున్నారని మండిపడ్డారు. భగవంతుడితో పెట్టుకున్న వారికి ఆ దేవుడు క్షమించడు అన్నారు. శ్రీవారి లడ్డూని కల్తీ చేసిన వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. అసలు నెయ్యి లేదు, పాలు లేవు, డైరీ లేదు. కొన్ని కంపెనీలకి వాళ్ళు దాంట్లో కంపెనీలు ఎలిజిబిలిటీ ఇచ్చి ఆ కంపెనీలతో 60 లక్షల లీటర్ల నెయ్యిని 233 కోట్ల విలువైన ధనాన్ని వెంకటేశ్వర డబ్బుని ఉదహరించారన్న విషయాన్ని, దోచారన్న విషయాన్ని ఇవాళ సిట్టి చెప్తే అదిగో నెయ్యి కలవలేదు కదా మమ్మల్ని అన్నారని చెప్పుకుంటే సిగ్గులేదని అడుగుతున్నా మీ అందరికీ. అసలు నెయ్యి కలవడం ఏంటి? అసలు వెంకటేశ్వర ఇచ్చే ప్రసాదంలో కల్తీ కలపడం ఏంటి? అసలు కల్తీ అన్న సహజమని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లోతైన విచారణ జరిపించమంటే అంతకుముందు దానికి ఏం సంబంధం లేదని చెప్తా ఉన్నారు. జంతుకో కలిసిందా లేదనేది నిర్ధారణ చేయడానికి మరికొన్ని సంవత్సరాలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. జంతువులు కొవే కాదు, మానవ ప్రాణాన్ని వాళ్ళకి ఎంటుకు ముక్క కింద భావించేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ గొడ్డల వేటిని మీరు ఎలా మార్చేశారో మీరు చూసారు కదా. హార్ట్ అటాక్ కింద మార్చేసినటువంటి ఆ ప్రభుత్వం గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎవరింటి మీద వెళ్ళాలని ఆలోచన క్రియేట్ చేసిన వైఎస్ఆర్సీపీ. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి ముఖ్యంగా మా నాయకులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 600 అయినా దాడి చేయడం తప్పు. మీకు బాధ కలిగి ఉండొచ్చు, కానీ ఇంకోసారి ఇలా జరగకూడదని క్లియర్గా చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి పంపించి గొడవ చేసి మళ్ళీ పోటుగాళ్ళలాగా మైక్లో నన్నంటే మరి ఇల్లరా ఇంటి మీదకి అని చెప్పి సమర్థించిన వ్యక్తి, పనికిమాలిన వ్యక్తి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వంలో నిజంగా అలా జరుగుంటే ఈ రోజు ఎవరో మాట్లాడరు. దయచేసి ఈ తప్పుదోవ పట్టించే ప్రయత్నం తప్ప ఎక్కడా కూడా ఇంకా బాగా కనపడుతున్నాయి. ఆ రోజు కనీసం ఒక బ్యానర్ కార్టూన్ బొమ్మల కింద వేసి చంద్రబాబు నాయుడు గారిది, కళ్యాణ్ గారిది బొమ్మలు వేసి బ్యానర్ కట్టడం జరిగింది. అంత నీచానికి పొరపడి పనిచేసిన వ్యక్తి, పనిచేసిన ప్రభుత్వం అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నీ చరిత్ర అయిపోయింది, కానీ అయిపోయిన రఫ్ ఆడతా అని పిచ్చ మాటలు మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా? ఏంటి రఫ్ ఆడేది? నువ్వు చూసేది ఏంటి? నీ అమ్మకు కూడట్లేవు, నీ తల్లి నీ చెల్లికి కనీసం ఒక జాకెట్ మొక్కోవాలనేవాడు నువ్వు దేశం గురించి మాట్లాడుతున్నావు. ఇంకా ఈయనంట మళ్ళీ అధికారంలోకి వస్తాడంట, జనాన్ని రఫ్ ఆడతాడంట. రఫ్ ఆడతాం కాదు, అసలు నీ బతుకు ఏంటో చూసుకో. నీ బతుకు ఏ పరిస్థితి దిగజారిందో చూసుకో. ప్రజలందరూ నమ్మి, నీ పాదయాత్ర నమ్మి 151 సీట్లు ఇస్తే ప్రజలను మోసం చేసిన వ్యక్తి నువ్వు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పవిత్ర దేవాలయాన్ని అపవిత్రత చేసిన ఘనత భారతదేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలోనే జరిగింది. ఇకపోతే ఆయనకున్న అంచెలు జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారు, వాడు ఎలా మాట్లాడుతున్నారంటే మనం చెప్పలేని పదజాలంతో బూతులు మాట్లాడుతున్నారు. That's all for now. For more updates, keep watching 99 TV.